బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర గురువారం రాత్రి నంద్యాల జిల్లా ముగించుకొని కర్నూలు జిల్లాకు చేరుకుంది. కర్నూలు జిల్లా పెంచుకలపాడులో రాత్రి బస చేసిన జగన్ బస్సు యాత్ర అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. ఈ యాత్రలో భాగంగా మరి కాసేపట్లో ప్రారంభించి పెంచుకలపాడు నుంచి రామచంద్రపురం, కోడుమూరు, హంద్రి, కైరవాడి, గోనెగండ్ల మీదుగా రాళ్లదొడ్డికి చేరుకుంటారు జగన్. రాళ్లదొడ్డికి ముందు భోజన విరామం తీసుకుంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు ఎమ్మిగనూరులోని వీవర్స్ కాలనీ సొసైటీ గ్రౌండ్ సమీపంలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం అరేకల్, అదోని క్రాస్, విరూపాపురం, బెనిగేరి, అస్పరి, చిన్నహుల్తి, ప్రత్తికొండ బైపాస్ మీదుగా కేజీఎన్ ఫంక్షన్ హాల్ సమీపంలో రాత్రి ఏర్పాటు చేసిన బసలో ఆయన శిబిరానికి చేరుకుంటారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర గురువారం రాత్రి నంద్యాల జిల్లాలో ముగించుకొని కర్నూలు జిల్లాకు చేరుకుంది. కర్నూలు జిల్లా పెంచుకలపాడులో రాత్రి బస చేసిన జగన్ బస్సు యాత్ర అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. ఈ యాత్రలో భాగంగా మరి కాసేపట్లో యాత్ర ప్రారంభించి పెంచుకలపాడు నుంచి రామచంద్రపురం, కొడుమూరు, హంద్రి, కైరవాడి, గోనెగండ్ల మీదుగా రాళ్లదొడ్డికి చేరుకుంటారు జగన్. రాళ్లదొడ్డికి ముందు భోజన విరామం తీసుకుంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు ఎమ్మిగనూరులోని వీవర్స్ కాలనీ సొసైటీ గ్రౌండ్ సమీపంలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం అరేకల్, అదోని క్రాస్, విరూపాపురం, బెనిగేరి, అస్పరి, చిన్నహుల్తి, ప్రత్తికొండ బైపాస్ మీదుగా కేజీఎన్ ఫంక్షన్ హాల్ సమీపంలో ఏర్పాటు చేసిన రాత్రి శిబిరానికి చేరుకుంటారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి బసవరాజుని అడిగి తెలుసుకుందాం. బసవరాజు, సీఎం జగన్ టూర్కి సంబంధించి షెడ్యూల్ ఎలా ఉంది, అలాగే రెస్పాన్స్ ఎలా ఉంది ప్రజల నుంచి? ఈ యాత్ర ద్వారా ప్రధానంగా ఏం కన్వే చేస్తున్నారు ప్రజలకు? ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? డీటెయిల్స్ ఏంటి? నందు 3వ రోజు ఈ మేమంతా సిద్ధం బస్ యాత్ర ఈరోజు నిన్న నైట్ కర్నూలు జిల్లాలో ప్రవేశించింది. కర్నూలు జిల్లా శివార్ల పెంచుకలపాడు వద్ద నిన్న నైట్ సీఎం జగన్ బస చేశారు. అక్కడి నుంచి ఈరోజు ఉదయం ఈ బస్సు యాత్ర బయలుదేరనుంది. కోడుమూరు పట్టణం నియోజకవర్గంలో ఏదైతే ఇప్పుడు వాళ్ళు ఉన్నారో అక్కడ నుంచి వర్కూరు, కోడుమూరు నియోజకవర్గం నుండి వేమగోడు ద్వారా ఎమ్మిగనూరులో ఎంట్రీ కానుంది. అంటే గోనెగండ్ల మీదుగా రోడ్ షో ద్వారా ఈ సీఎం జగన్ వీళ్ళంతా బయలుదేరనున్నారు. ఉదయం పూట ఈ కర్నూలు జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు సీఎం జగన్ కు ఘన స్వాగతం పలకనున్నారు. ఈ బస్సు యాత్ర ఏదైతే 3వ రోజు ఉందో అంటే పబ్లిక్ భారీగానే వస్తా ఉన్నారు. నాయకులు అందరూ అంటే బస్సు యాత్రను ఫాలో అవుతున్నారు. అయితే సీఎం ఏదైతే మెసేజ్ ఇస్తున్నారో అంటే ప్రధానంగా ప్రతిపక్షాలు ఏవైతే 3 పార్టీలు కలిసి వచ్చాయి, సింగల్ గా రాలేని పరిస్థితి, ఒక వైసీపీ మాత్రం చేసిందే చెప్తూ చెప్పిందే చేస్తూ ఒంటరిగానే వస్తున్నామనే దాన్ని లీడ్ గా తీసుకున్నట్లు మనకు తెలుస్తా ఉంది. అంటే ప్రతి ప్రసంగంలో అదే చెప్తా ఉన్నారు. జనాలు కూడా అంటే నిన్న ఒక జరిగిన ఉద్రిక్తత మినహాయించి ఎక్కడ కూడా ఆటంకాలు జరిగిన పరిస్థితి అయితే కనిపించదు. బస్సు యాత్ర సాదాసీదాగానే జరుగుతూ ఉంది. ఈ రోజు ఏదైతే సాయంకాలం 4:30కు ఎమ్మిగనూరు వీవర్స్ గ్రౌండ్ లో జరిగే సభలో ఆయన మళ్ళీ అక్కడ ప్రసంగించనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఏదైతే పత్తికొండ మీదుగా ఆదోని చేరుకునే పరిస్థితి ఏదైతే మనకు కనిపిస్తుందో అక్కడి నుంచి అలా ఆయన బయలుదేరి వెళ్ళనున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ బస్సు యాత్ర ఉద్దేశము ఎన్నికల శంకరావానికి పూరించినట్లు
అంటే జనాన్ని ఏదైతే మోటివేషన్ చేసి ప్రధానంగా బీజేపీతో లోపాయకారి అంటే టీడీపీ జనసేన బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు, అంటే వీళ్ళు సింగల్ గా వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు అనే దాన్ని ఎక్కువగా ఫోకస్ చేస్తూ, సరే తాము నవరత్నాల ద్వారా ఏదైతే ఇచ్చామో అది అంటే సుమారు 2,50,000 కోట్లు ప్రజలకు నేరుగా పంచిన చరిత్ర వైసీపీకి ఉంది. ఏ ఒక్కటైనా మాజీ సీఎం చంద్రబాబు చెప్పగలరా అలాంటి పరిస్థితి చేశారా తన 14 ఏళ్ల సీఎం అంటే మా పదవిలో ఉన్నప్పుడు అనేది జగన్ ప్రధాన ఎజెండాగా తీసుకొని ప్రసంగిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఈ రోజు ఈవినింగ్ అయితే నీకు మనకు హాస్టల్లో ఎమిగనూరులో మీటింగ్ బహిరంగ సభలో 4:30 మధ్య 5:30 వరకు ప్రసంగించనున్నారు నందు. రైట్ థ్యాంక్ యూ బసవరాజు.